చిన్న చిన్న పిల్లలండి. 9 ఇయర్స్ 10 ఇయర్స్కే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేస్తుంది. ఒకప్పుడు మినిమం 12 ఇయర్స్ 13-14 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. అసలు ఏమీ తెలియని వయసులోనే అసలు పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, ఆ వయసు నుంచే విపరీతమైన క్రాంప్స్, ఓవర్ బ్లీడింగ్. 14 ఇయర్స్ లోపల ఎంతోమంది పిల్లలు క్లాస్లో చెప్తూ ఉంటారు, క్లాస్లో జాయిన్ అవుతూ ఉంటారు, ఈ ప్రాబ్లం ఉంది మేడం, పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, పిల్లలు బాగా క్రాంప్స్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక ఆ ఏజ్లో మరి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయింది అంటే డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఇట్లా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. 20 ఇయర్స్ లోపల పిల్లలు, కాలేజ్ ఏజ్ వాళ్ళు కూడా. అసలు వీటన్నిటికీ అసలు మెయిన్ రీజన్ ఫస్ట్ తెలుసుకుందాము. ఈ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడే వాళ్ళకి మన లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన చాలా చిన్న చిన్న చేంజెస్, చిన్నవి అంటాం కానీ అవి మన జీవితాన్ని చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తాయండి. మనం చేసే చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద అనారోగ్య సమస్యలకి దారి తీస్తాయన్నమాట. నేను ఇప్పుడు చెప్తాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ముద్ర వేస్తే మంచిది పిల్లలకి అని చెప్తాను. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. మనము అన్నీ చూస్తున్నాం, మంచి బట్టలు ఇస్తున్నామా చూస్తున్నాం, మంచి చదివిస్తున్నామా చూస్తున్నాం. పిల్లలకి మంచి ఫుడ్ కూడా చాలా వరకు పేరెంట్స్ కంట్రోల్లోనే చాలా వరకు పెడతారు. ఇవన్నీ చూస్తున్నారు కానీ వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్ అండి నిద్ర. వాళ్ళు ఏ టైంకి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, ఎంత క్వాలిటీ స్లీప్ ఉంటుందన్నది గమనించడం లేదు. పిల్లల మీద ప్రెషర్ ఎక్కువైపోయింది, స్టడీస్ ప్రెషర్ ఎక్కువైపోయింది, కాంపిటీషన్ ప్రెషర్ ఎక్కువైపోయింది. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండడం లేదు. ఒకప్పుడు స్కూల్ అంటే ఎంజాయ్మెంట్ లాగా ఉండేదండి. చదువు ఎంత బాగా చదివే వాళ్ళము, ఆటలు కూడా అంత బాగా హ్యాపీగా ఉండేది లైఫ్. ఇప్పుడు పిల్లలు భుజాన పెద్ద మూట, పుస్తకాల మూట వేసుకొని వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, చాలా లాంగ్ ఉంటాయి స్కూల్స్, అంత 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేసి వెళ్తారు. మనకంతా స్కూల్స్ ఎలా ఉండేది, 10 నిమిషాలు 5 నిమిషాలు అలా నడుచుకుంటూ వాకింగ్లో హ్యాపీగా వెళ్ళిపోయి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి అలా ఉందా? జర్నీస్, ఫుడ్ ఏ టైంకి తీసుకుంటారో తెలియదు. పొద్దున్నే లేట్ అయిందా ఇంకా మళ్ళీ వాళ్ళు స్నాక్స్ టైం వరకు వెయిట్ చేస్తారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే మొత్తానికి మానేస్తారు. ఇలా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, స్టడీస్ బర్డన్ అనేది ఎక్కువైపోతుంది. అది ఆరోగ్యం మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మనం చేయవలసింది మొదటగా మంచి ఆహారాన్ని ఇస్తున్నాం, దాంతో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ది బెస్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలి. వాళ్ళ హెల్త్కి ఏది సూట్ అవుతుందో అది ఇవ్వాలి నేను చెప్తాను. సెకండ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, నిద్ర అండి. ఎర్లీగా నిద్రపోవడం. పిల్లలకి మొబైల్స్ అలవాటు చేయకండి. వాళ్ళ హెల్త్, వాళ్ళకి భయం పెట్టండి, పర్వాలేదు ఈ టైం వరకు నువ్వు మొబైల్ చూడడానికి లేదు అని. పడుకునే 1 గంట ముందు మొబైల్ని తీసేసేయండి. మంచి కథలు చదవమని చెప్పండి. పడుకునే ముందు రిలాక్సింగ్గా కూర్చొని మెడిటేషన్ చేయమని చెప్పండి. ఏమీ లేదు, కంఫర్టబుల్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాసని గమనిస్తూ ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా రిలాక్సింగ్గా కూర్చున్నారంటే వాళ్ళకి స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది, చాలా రిలాక్స్ అయిపోతారు. పడుకునే ముందు హ్యాపీగా, వాళ్ళ మైండ్ ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతుందో అంత మంచి స్లీప్ అనేది వస్తుంది. మంచి పాటలు వినమని చెప్పండి. తొందరగా ఎర్లీగా వాళ్ళకి డిన్నర్ అనేది కంప్లీట్ చేయించేసేయండి. 6 కానీ 7 కానీ 7 PM కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసి 9 PM కల్లా పడుకునేలాగా చూడండి. పిల్లలు కూడా 10, 11 అని వాళ్ళు స్టడీస్ ఉన్నాయనుకోండి పర్లేదండి, ఎర్లీ మార్నింగ్ లేపి చదివించండి. 4 o'clock 9కి పడుకొని 4కి లేస్తే ఆ పిల్లలు చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు, స్టడీస్లో కూడా చాలా ముందు ఉంటారు. 11కి 12కి పడుకొని వాళ్ళు 7కి నిద్ర లేసినా సరే యాక్టివ్గా ఉండలేరు, వాళ్ళ బాడీ సపోర్ట్ చెయ్యదు. ఎర్లీగా నిద్రపోవడం, క్వాలిటీ స్లీప్ వాళ్ళకి ఉండేలాగా చూసుకున్నారంటే అసలు మీరు క్వాలిటీ స్లీప్ 9 to 4 కానీ 9 to 5 ఆర్ 9 to 6 పిల్లల స్టడీ దీన్ని బట్టి, వాళ్ళకున్న హోంవర్క్స్ని బట్టి, వాళ్ళకున్న ప్రెషర్ని బట్టి టైం ఇవ్వండి. మినిమం 8 hours హ్యాపీగా నిద్రపోయే టైం కనుక మనం క్రియేట్ చేయగలిగితే, అది రెగ్యులర్గా చేస్తూ ఉంటే 15 daysలోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. వాళ్ళకి 2-3 cyclesలోనే చాలా రిజల్ట్స్ తెలిసిపోతుంది అనమాట, పీరియడ్లో కూడా. తర్వాత వాళ్ళు తినే ఫుడ్లో, ది బెస్ట్ ఫుడ్లో సీడ్స్ ఉండేలాగా చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లంతో, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ గైనిక్ ఇష్యూస్తో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా సీడ్స్ అండి.
15 డేస్ నేను ఇప్పుడు చెప్తున్న సీడ్స్ తర్వాత 15 డేస్ సీడ్స్ మారుస్తాం అనమాట. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్ చాలా బాగా ఉంటాయి. పిల్లలకి చాలా మంచి ఫుడ్ అది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికి కూడా ది బెస్ట్ ఫుడ్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ని దోరగా వేయించేసి డైలీ 1 స్పూన్ ఇవ్వండి. బ్రేక్ఫాస్ట్లో అయినా ఇవ్వండి, మీరు ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైం పర్టికులర్ ఒక టైం పెట్టుకొని ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూను, పంకిన్ సీడ్స్ 1 స్పూను. పంకిన్ సీడ్స్ అయితే మీరు నానబెట్టి ఇవ్వండి, చాలా చాలా మంచిది. అందులో ప్రోటీన్ శక్తి అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 15 డేస్ అనేది రెగ్యులర్గా 1 స్పూన్ ఇవ్వండి. నెక్స్ట్ 15 డేస్ తర్వాత వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. 15 డేస్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్, నువ్వులు, ఈ రెండు 1 స్పూన్. ఇలా ఆల్టర్నేట్ 15 డేస్కి ఈ సైకిల్ అనేది మారుస్తూ ఒక 3 మంత్స్ పిల్లలకి ఇచ్చి చూడండి, ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. చాలా చాలా మంచిది. వాళ్ళ బోన్ హెల్త్ పెరుగుతుంది. హార్మోన్స్ అనేది చాలా చక్కగా రిలాక్సింగ్ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా చాలా మంచిది. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. దీని తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవంగానే 3 టైప్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ చెప్తాను. దాంతో డే అనేది స్టార్ట్ చేయించండి. సినమన్ నైట్ నానబెట్టేసి ఆ వాటర్ ఇచ్చినా ఓకే. దాల్చిన చెక్క, 1 స్పూన్ మెంతులు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగేసేయాలి. జస్ట్ వాటర్ ఇవ్వండి చాలు. 1 డే సినమన్, 1 డే మెంతులు. ఇంకొక రోజు రైజిన్స్, బ్లాక్ గ్రేప్స్, డ్రై గ్రేప్స్, అవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగేసి అవి కూడా తినేసేయాలి. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ సైకిల్ అనేది, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా జరిగిపోతుంది. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రానే రావు. దీని తర్వాత పిల్లలకి ది మోస్ట్ థింగ్ అండి, ఫిజికల్ యాక్టివిటీ. థర్డ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే పిల్లలు యాక్టివ్గా ప్రాక్టీస్ చేయగలుగుతారో, యోగా కావచ్చు, వాళ్ళకి వాకింగ్ కావచ్చు, ఎనీ గేమ్స్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ ఏదైనా సరే వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే గేమ్స్ ఆడించండి. లేదు అంటే యోగా, ఖచ్చితంగా యోగా చిన్న ఏజ్ నుంచి చేస్తూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు.